హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మన డాగ్స్ కాయిన్స్ని ఎక్స్చేంజ్లో ఎలా విత్డ్రాల్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో డాగ్ కాయిన్స్ని టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎలా విత్డ్రాల్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హర్ష. సో గైస్, ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పినట్టే టెలిగ్రామ్ వ్యాలెట్లో విత్డ్రాల్ చేసుకుంటే టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి మూవ్ చేసేటప్పుడు కొంత గ్యాస్ ఫీ టాన్ రూపంలో పే చేయాల్సి వస్తుంది అనమాట. కానీ గుడ్ న్యూస్ ఏంటిదంటే మన కమ్యూనిటీ అంటే లైక్ డాగ్ కమ్యూనిటీ మన కాయిన్స్ని మన వ్యాలెట్లో మూవ్ చేసేటప్పుడు ఎలాంటి గ్యాస్ ఫీజ్ అవసరం లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్కి మూవ్ చేసేటప్పుడు మాత్రం కొంత టాన్ రూపంలో గ్యాస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్, లాస్ట్ వీడియోలో ఎక్స్చేంజ్కి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో టెలిగ్రామ్ వ్యాలెట్కి ఎలా విత్డ్రాల్ చేయాలో తెలుసుకుందాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ బూట్ ఓపెన్ చేయగానే సో మీకు సింపుల్గా డిపాజిట్ ఎక్స్చేంజెస్ అని వస్తుంది అనమాట. సింపుల్గా దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ వస్తాయి, ఎక్స్చేంజ్ ఆర్ టెలిగ్రామ్ వ్యాలెట్. సో మనం టెలిగ్రామ్ వ్యాలెట్లో మూవ్ చేసుకుంటున్నాం కాబట్టి టెలిగ్రామ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చి కింద ఈ ఆప్షన్ చూస్ చేసుకొని కింద కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సో మీకు ఇలా వస్తుందన్నమాట, డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ విత్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని అడుగుతుంది. మీకు టెలిగ్రామ్ వ్యాలెట్లో అకౌంట్ ఉందా అని అడుగుతుంది. సో సింపుల్గా మీకు మనం టెలిగ్రామ్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సింపుల్గా ఓపెన్ ఇన్ టెలిగ్రామ్ వ్యాలెట్ మీద క్లిక్ ఇవ్వండి అనమాట. ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్ అనేది ఇలా వస్తుంది, ఇక్కడ చూడండి. సో కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది అనమాట, లెట్స్ గెట్ వెరిఫైడ్ అని. సో ఒకసారి మీరు మీ వ్యాలెట్లోకి డాగ్స్ని రావాలంటే వెరిఫై చేసుకోమని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి సింపుల్గా ఈ టిక్ మీద ఇక్కడ టిక్ ఇచ్చి సో కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు మీ కాంటాక్ట్స్ని షేర్ చేయమంటుంది అనమాట. సో అది వ్యాలెట్ మీ ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి మీ నెంబర్ని యూజ్ చేయమంటుంది అనమాట. సింపుల్గా ఇది షేర్ కాంటాక్ట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. అది మీ నెంబరేనా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది అనమాట. కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి మీ నెంబర్ ఏంటిదో తెలుసుకోవడానికి. సో ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ చూడండి, మీకు కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ నేమ్ ఏంటిది మీది, లాస్ట్ నేమ్ ఏంటిది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, లైక్ మన ఐడి ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ ఐడి, దాంట్లో ఏముంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ పేరెంట్ ఏమున్నాయో అవి క్లిక్ ఇచ్చి కింద కంటిన్యూ ఆర్ సెండ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు సో డన్ యూఆర్ ఆల్ సెట్ అని వస్తుంది. దీని తర్వాత కింద రిటర్న్ టు డాగ్స్ అని వస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ రిటర్న్ టు డాగ్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్ అని ఇలా వస్తుంది చూడండి ఇక్కడ. సో మనం ఆల్రెడీ డాగ్స్లో మనం ఇప్పుడు వెరిఫై చేసుకున్నాం కాబట్టి కీప్ గోయింగ్ అని మీద క్లిక్ ఇవ్వండి. ఎస్ కీప్ గోయింగ్ అని దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత సో సింపుల్గా ఇలా ఇక్కడ చూడండి, మీకు కాయిన్స్ విత్డ్రాల్ అని ఇక్కడ వస్తాయి అనమాట. మీకు అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ కనిపించి సో ఇక్కడ విత్డ్రాల్ అని వస్తుంది. సో సింపుల్గా మీరు ఏం చేయండి, ఐ కన్ఫర్మ్ అనేది క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో నో బీ రెడీ ఫర్ నో బీ రెడీ ఫర్ ద లిస్టింగ్ ఆన్ ఆగస్ట్ 20 అని ఉంది చూడండి. సో మన కాయిన్స్ అనేవి మనకు ఆగస్ట్ 20 రోజు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ కానీ బిఫోర్ లిస్టింగ్ మన వ్యాలెట్లో క్రెడిట్ చేస్తారనమాట. సో సింపుల్ ఇక్కడ చూడండి, వూఫ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ఇక్కడ చూడండి మీ కాయిన్స్ విత్డ్రాయింగ్ అని వస్తుంది. ఇలా వచ్చిందంటే మీరు ఆల్రెడీ మీరు మీ వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చేసారనమాట. సో గైస్, సో ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. మీ వ్యాలెట్ అడ్రస్ అని సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసారని మీనింగ్ అనమాట. సో ఇంకెవరైతే వ్యాలెట్ అడ్రస్ ఇంకా ఇవ్వలేదో తొందరగా వెళ్ళి చేసుకోండి. నెక్స్ట్ 20 రోజు చేసుకుందాం అనుకుంటే ఆగస్ట్ 20 రోజు చేసుకుందామంటే ఆ రోజు సర్వర్ బిజీ ఉంటాయి. అండ్ దట్టు బిఫోరే చేసుకోవాలన్నమాట. మీ కాయిన్స్ విత్డ్రాల్ చేయాలంటే మీరు ఇన్ని వ్యాలెట్లు బిఫోర్ 19th కంటే బిఫోరే చేసుకోండి. అయితేనే మీకు 20 రోజు వాళ్ళు కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లోకి మూవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.